So welcome back to our session. So already in the previous video class sessions we have discussed about hydrocarbons and their classification. సో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, సో వాటి యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది, సో మనం వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, అలాగే ఏ ప్రొడక్ట్స్ నుంచి వస్తాయి, సో వాటిని మనం ఎలా తేడా కనిపెట్టచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో జస్ట్ విత్ ఇన్ 2 to 3 minutes I would like to recap the situation. So basically hydrocarbon, it is nothing but the combination of one hydrogen together with carbon, it is called as a hydrocarbon. So basically there are two types of hydrocarbons. Listen carefully, just I am recollecting that previous session. So hydrocarbons are basically divided into two categories. One is saturated hydrocarbon, another one is unsaturated hydrocarbon. So saturated hydrocarbon and second one is unsaturated hydrocarbon. So here saturated hydrocarbons are nothing but these are the products that are obtained from especially animal products. But whereas coming to unsaturated hydrocarbons, so these are the products especially they are going to be obtained from the plant products. So this is the first basic difference. And coming to second basic difference, saturated hydrocarbons are solid at room temperature, whereas unsaturated hydrocarbons are liquid at room temperature. So already these differences were covered in the previous video class session. And finally there is a test to identify the difference between saturated hydrocarbon and unsaturated hydrocarbon by using bromine liquid or bromine water. Okay, so bromine water ఉపయోగించుకుని saturated ఏది unsaturated ఏది అని చెప్పి ఇది కూడా మనం టెస్ట్ రికగ్నైజ్ చేసాం. సో వెన్ ఎవర్ దిస్ యాక్చువల్గా చెప్పాలంటే దిస్ బ్రోమైన్ వాటర్ ఈస్ బ్రౌన్ ఇన్ కలర్. సో ఈ బ్రోమైన్ వాటర్ని కనుక సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో మిక్స్ చేస్తే దేర్ విల్ నాట్ బి చేంజింగ్ ఎనీ కలర్. బట్ వేరేజ్ కమింగ్ టు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్తో కనుక ఈ బ్రోమైన్ వాటర్ని రియాక్ట్ చేస్తే ద బ్రౌన్ కలర్ అనేది ఫేడ్ డిసపియర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. ఇన్ దిస్ వే వీ కెన్ డిఫరెన్షియేట్ వెదర్ ద గివెన్ కాంపౌండ్ ఈజ్ ఎ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇస్ ఎ క్లియర్ ఆర్ నాట్? అండ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అనేవి మనకి బ్లూ కలర్ ఫ్లేమ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లేమ్స్తో కంప్లీట్గా మనకి బర్నింగ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ డిఫరెన్సెస్. అవంతా కూడా మనకి బేసిక్ ఇంట్రడక్షన్ అబౌట్ హైడ్రోకార్బన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ద రియల్ టాపిక్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అసలు హైడ్రోకార్బన్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి? సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో సెషన్లో చెప్పుకున్నాం. సో హైడ్రోకార్బన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్. ఏంటంటే టూ కేటగిరీస్లో ఒకటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఫస్ట్ కేటగిరీ ఏంటండి సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అండ్ సెకండ్ కేటగిరీ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్, సెకండ్ కేటగిరీ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే అసలు ఏంటి, అలాగే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఇంకొంచెం డెప్త్ వెళ్తాం అనమాట. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే సో జనరల్గా దేర్ ఎగ్జిస్ట్ సింగిల్ బాండ్ ఇన్ బిట్వీన్ కార్బన్ టు కార్బన్. సో కార్బన్కి మధ్య మనకి సింగిల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇందులో సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సింగిల్ బాండ్ అంటే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కాకుండా ఒక సింపుల్ అంటే కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్, దీన్ని మనం సింగిల్ బాండ్ అంటాం. ఏమంటాం దాన్ని మనం? సింగిల్ బాండ్ ఎగ్జిస్టెన్స్ బిట్వీన్ టూ కార్బన్ ఆటమ్స్. సో ఇటువంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనకి ఎక్కడైతే ఉంటాయో వాటిని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. లిజన్ కేర్ఫుల్లీ, సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ లో మనకి కార్బన్ కి మధ్య సింగిల్ బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సింగిల్ బాండ్ కనుక ఎగ్జిస్ట్ అయింది అంటే వీ కెన్ సే దట్ ద గివెన్ కాంపౌండ్ ఈజ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. కమింగ్ టు అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి వచ్చేటప్పటికి సింగిల్ బాండ్ కాకుండా డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్స్. డబుల్ బాండ్ అంటే ఏంటి? కార్బన్, డబుల్ బాండ్ కార్బన్ అండ్ అలాగే కార్బన్ ట్రిపుల్ బాండ్ కార్బన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే డబుల్ ట్రిపుల్ వచ్చి అన్సాచురేటెడ్లోకి వెళ్తున్నాయి, వేర్ యాజ్ సింగిల్ బాండ్ వచ్చేటప్పటికి సాచురేటెడ్లోకి వస్తుంది. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ వీ నీడ్ టు రిమెంబర్. సో కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ ఎగ్జిస్టెన్స్ కనుక ఉంటే వీ కెన్ సే దట్ ఈస్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. బట్ కమింగ్ టు double and triple bond, if there exists a double bond like C double bond C and C triple bond C, we can say that the hydrocarbon belongs to unsaturated type. So this is the first basic difference basing upon the bonding structure ప్రకారంగా సింగిల్ బాండ్ అయితే సాచురేటెడ్, డబుల్ ట్రిపుల్ అయితే అన్సాచురేటెడ్. సో సెకండ్ పాయింట్కి వచ్చేటప్పటికి సాచురేటెడ్లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ అని చెప్తున్నాం, అవునా కదా? ఈ సింగిల్ బాండ్తో ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆల్కేన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీన్ని మనం ఏమంటాం? ఆల్కేన్స్ అంటాం. ఏమంటాం?
ఆల్కేన్స్. సో ఆల్కేన్స్ అన్నవి ఏంటంటే కార్బన్కి మధ్య సింగిల్ బాండ్ కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే అటువంటి టైప్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆల్కేన్స్. సో ఆల్కేన్స్ ఆర్ నథింగ్ బట్, సో దీన్ని బట్టి డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, ఆల్కేన్స్ ఆర్ నథింగ్ బట్ ద సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ that exist or where there is a existence of single bond between carbon to carbon. So carbon కి మధ్య సింగిల్ బాండ్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నటువంటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ని వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆల్కేన్స్. ఏమంటాం వాటిని, ఆల్కేన్. అంటే సఫిక్స్ చూస్తే ఆల్కేన్, ANES, ఆల్కేన్ దీర్ఘం తీయాలి, ANES, ఆల్కేన్స్ అంటాం. సో ఆల్కేన్స్ ఆర్ నథింగ్ బట్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ హ్యావింగ్ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ టు కార్బన్. అండ్ కమింగ్ టు అన్సాచురేటెడ్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ టు కార్బన్, దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ అన్సాచురేటెడ్. సో డబుల్ బాండ్ కనుక ఉంటే దాన్ని మనం ఆల్కీన్ అంటాం. ఏమంటాం అండి, ఆల్కీన్, ALKENE, సఫిక్స్ చూడాలి, ENE. ఇందాకలా ANE, ఆల్కేన్, ఇది ఆల్కీన్, ENE వస్తుంది అనమాట, ఆల్కీన్. ఆల్కీన్ అంటే ఇప్పుడు ఏం చెప్పొచ్చు, దిస్ ఈస్ నథింగ్ బట్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ టు కార్బన్. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆల్కేన్ ఒక్కటే మనకి సాచురేటెడ్ అవుతుంది, ఆల్కీన్ అనేది అన్సాచురేటెడ్ అవుతుంది. అలాగే ఆల్కేన్లో కార్బన్కి సింగిల్ బాండ్ ఉంటుంది, ఆల్కీన్లో కార్బన్కి డబుల్ బాండ్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అండ్ కమింగ్ టు ట్రిపుల్ బాండ్, ట్రిపుల్ బాండ్కి వచ్చేటప్పటికి కార్బన్కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటూ అదొక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కనుక అయితే దట్ వన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఆల్కైన్. ఏమంటాం, ఆల్కైన్, KYNE, అంటే YNE సఫిక్సెస్ చూడండి, ఆల్కేన్, ANE, ఆల్కీన్, ENE, ఆల్కైన్, YNE, అంటే ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. అంటే ఇప్పుడు ఈ మూడిట్లో కనుక చూస్తే, ఏ మూడు, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, ఈ మూడిట్లో చూస్తే ఒక్క ఆల్కేన్ తప్ప ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్ ఆర్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. చెప్పచ్చు లేదా, ఒకసారి బోర్డు వైపు చూసి మీరే కన్ఫర్మ్ చేయొచ్చు. ఆల్కీన్ అండ్ ఆల్కైన్స్ టుగెదర్ దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ విత్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ టు కార్బన్. ఒకవేళ కార్బన్కి డబుల్ బాండ్ ఎగ్జిస్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్కీన్. And whereas if there is an existence of triple bond between carbon to carbon, we are calling it as alkyne. So finally, whatever it may be, both alkene and alkyne together they are called it as unsaturated hydrocarbon. Unsaturated antene double and triple bond. Whereas coming to saturated kochetappatiki only alkane only saturated hydrocarbon which was having only single bond between carbon to carbon. So finally alkane, alkene, ఆల్కేన్. అండ్ కమింగ్ టు ద సఫిక్సెస్ డౌన్ లో చూస్తే ఆల్కేన్, ANE, ఆల్కీన్, ENE, ఆల్కైన్, YNE. అర్థం లేదండి. సో ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్, C సింగిల్ బాండ్ C డబుల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ C, సాచురేటెడ్, అన్సాచురేటెడ్. ఇప్పుడు మనం ఆల్కేన్స్ యొక్క జనరల్ స్ట్రక్చర్ ఫార్ములా ఎలా ఉంటుంది, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో జనరల్ ఫార్ములా అంటే ఆల్కేన్ అంటే దాని యొక్క జనరల్ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే CN ఫార్ములా చూడండి, H2N+2. ఏంటండి ఫార్ములా, CN H2N+2. అంటే C ఏంటి, H ఏంటి, ఆల్రెడీ మనకు తెలుసు. CH అంటే ఏంటి, హైడ్రోకార్బన్సే కదా. సో ఆల్కేన్ కానీ ఆల్కైన్ కానీ ఆల్కీన్ కానీ ఏదైనా సరే CH హైడ్రోకార్బన్ కాంబినేషన్లోనే ఉంటుంది అనమాట. బట్ ఎటు వచ్చి ఈ N2N+2 మారుతూ ఉంటుంది అనమాట. కార్బన్ హైడ్రోజన్ మూడిట్లో ఉంచండి, ఎందుకంటే ఆల్కేన్ కూడా హైడ్రోకార్బనే, ఆల్కీన్ కూడా హైడ్రోకార్బనే, ఆల్కైన్ కూడా హైడ్రోకార్బన్. ఎటు వచ్చి దాని యొక్క జనరల్ ఫార్మాట్స్ మారుతాయి, CN H2N+2. ఓకే, అలాగే ఆల్కీన్కి వచ్చేటప్పటికి CN H2N ఏమవుతుందండి, CN H2N. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, కంగారు పడద్దు. CN H2N+2 అయితే ఆల్కేన్ సాచురేటెడ్, అలా కాకుండా CN H ఓన్లీ 2N అయితే ఆల్కీన్, అలా కాకుండా CN H2N-2 అయితే ఆల్కైన్.
తేడా అర్థం లేదండి. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెన్సెస్ అడుగుతాడు. సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్కేన్, ఆల్కీన్ అండ్ ఆల్కేన్? ఫస్ట్ ఆల్కేన్స్ అంటే ఏంటి? The hydrocarbons which are having, లేదా the saturated hydrocarbons which are having single bond between carbon to carbon are known as alkanes, and the general structure of alkane is CnH2n+2. And coming to the alkene, the unsaturated hydrocarbons that are having a double bond between carbon to carbon are called it as alkene, and the general formula for alkene is CnH2n. And coming to alkyne, the unsaturated hydrocarbon which are having the triple bond between carbon to carbon and having a general formula of CnH2n-2 are known as alkynes. మరి ఇప్పుడు ఏంటి మీరు అబ్జర్వ్ చేస్తే సిఈహెచ్ మూడిట్లో అంటే కామన్ ఏది? హైడ్రోకార్బన్ కామన్. ఎటొచ్చి మారేది 2n, 2n+2, 2n-2 అంటే ఆ సఫిక్స్ బేస్లో ఉన్నటువంటివే మారుతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఎన్ ప్లేస్లో అన్ని కామన్గా ఉంటుంది చూసుకోండి. ఎన్ కూడా మారలా. ఎటొచ్చి 2n+2, 2n, 2n-2 మాత్రమే మారాయి. అంటే దీన్ని బట్టి అది మనం ఆల్కీనా, ఆల్కైనా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్కేన్స్ అని ఉన్నాం, అవునా కదా? ఈ ఆల్కేన్స్ అన్నీ కూడా మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. ఏ రియాక్షన్? సబ్స్టిట్యూషన్. ఇది నెక్స్ట్ వచ్చే వీడియో క్లాస్ మనం చూద్దాం. అంటే ల్యాబ్ యాక్టివిటీస్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ ప్రాక్టికల్ గా చూద్దాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్కేన్స్ దే అండర్ గో డాష్ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అంటాడు, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జనరల్ ఫార్ములా, ఇంకోటి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి అంటే సబ్స్టిట్యూషన్. అంటే ఒకదాని ప్లస్ ఇంకొకటి సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. అంటే మ్యూచువల్ గా రియాక్టెంట్స్ రెండు రియాక్ట్ అయినప్పుడు సెకండ్ రియాక్టెంట్ వచ్చి ఫస్ట్ దాంతోను, ఫస్ట్ వచ్చి సెకండ్ దాంతోను ఎక్స్చేంజ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాయి. సో దాన్ని మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. సో నెక్స్ట్ వీడియో క్లాస్ లో ఇంకా డెప్త్ వెళ్దాం. సో ఆల్కేన్స్ దే పార్టిసిపేట్ ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, బట్ వేర్ ఆల్కీన్ అండ్ ఆల్కైన్ టుగెదర్ ఈ రెండు కూడా ఎడిషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఏ రియాక్షన్? ఎడిషన్ రియాక్షన్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండర్గో డాష్ రియాక్షన్ అంటాడు. సాచురేటెడ్ అంటే సాచురేటెడ్ లోకి ఏమొస్తాయి? ఆల్కేన్స్. ఆల్కేన్స్ ఏ టైప్ ఆఫ్ రియాక్షన్? సబ్స్టిట్యూషన్ రియాక్షన్. అలా కాకుండా అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ దే పార్టిసిపేట్ ఇన్ డాష్ టైప్ ఆఫ్ రియాక్షన్. అంటే అన్సాచురేటెడ్ అంటే ఏంటి? ఆల్కీను, ఆల్కైన్ దే అండర్గో డాష్ రియాక్షన్ అంటాడు, ఎడిషన్ రియాక్షన్. ఇకపోతే ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం అబ్జర్వ్ చేస్తే సో ఎన్ ప్లేస్ లో ఇప్పుడు మనం 1 ఒకసారి, ఎన్ ప్లేస్ లో 2 ఒకసారి, ఎన్ ప్లేస్ లో 3 ఒకసారి, ఎన్ ప్లేస్ లో 4 ఒకసారి, ఎన్ ప్లేస్ లో 5 ఒకసారి పెట్టుకుని ఇప్పుడు ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ అంటే మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ఇస్ ద క్లియర్ ఆర్ నాట్? సో ఫస్ట్ ఇప్పుడు ఎన్ ప్లేస్ లో 1 పెట్టండి. సో ఇప్పుడు CnH2n+2 అంటున్నాం, అవునా కదా? సో ఎన్ ప్లేస్ లో కనుక 1 పెడితే అంటే ఇక్కడ మనం ఎన్ ప్లేస్ లో 1 పెట్టండి. ఫస్ట్ మనం ఎన్ ప్లేస్ లో 1 పెడతాం అంటే C1H2n+2 అంటే 2 ఇంటూ ఎన్ ప్లస్ ఎంత పెడుతున్నాం? 1 పెడుతున్నాం. అంటే 2 ఇంటూ 1 2, 2+2 4 అంటే C1H4. అంటే సింపుల్ గా చెప్పాలంటే C1H4 అంటే CH4, అవునా కదా? అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? CH4 తో స్టార్ట్ అవుతుంది. CH4 ని మనం మీథేన్ అంటాం. ఓకే, ఏమంటాం దాన్ని? మీథేన్. అంటే N=1 ఉంటే దాన్ని ఫ్యామిలీ అంటే మీత్ ఫ్యామిలీ అంటాం. ఏమంటాం దాన్ని? మీత్ ఫ్యామిలీ అంటాం. N=1 ఉంటే మీథేన్ వచ్చింది అంటే CH4 అనేది మనకు వచ్చింది, అవునా కదా? CH4 ని మనం ఏమంటాం? మీథేన్ అంటాం. ఈ మీథేన్ అన్నది ఫస్ట్ దాంతో స్టార్ట్ అయింది కాబట్టి సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ అని కూడా అంటారు. ఎందుకంటే దాంతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఓపెనింగ్. ఇస్ క్లియర్? ఇది కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు. నేమ్ ద సింప్లెస్ట్ హైడ్రోకార్బన్. మీథేన్ CH4 ఇస్ ద సింప్లెస్ట్ హైడ్రోకార్బన్ అని చెప్పి రాయాలన్నమాట. సో CH4 వచ్చింది అనమాట. ఇప్పుడు అదే N ఇప్పుడు దీనికి అప్లై చేస్తాం. మళ్ళీ C1H2 ఇంటూ ఎన్ ప్లేస్ లో ఎంత పెడుతున్నాం? 1 పెట్టాం కాబట్టి సో ఫైనల్ గా మీరు అబ్జర్వ్ చేస్తే CH2 అంటే ఇందాకలేమో CH4 వచ్చింది. CH4 అంటే దాన్ని ఏమంటున్నాం? మీథేన్ అని చెప్తున్నాం, అవునా కదా? మీథేన్ అని చెప్పాం. ఇప్పుడు మీథేన్ సరిపోయింది లేదా? METHANE అంటే సఫిక్స్ చూడండి, ఇక్కడ ఆల్కేన్, మీథేన్ సరిపోయిందా లేదా? సో ఆల్కేన్, మీథేన్ సరిపోయిందా లేదా? నెక్స్ట్ అలాగే ఇప్పుడు సేమ్ N=1 పెడితే ఇక్కడ ఏమొచ్చింది? C1H2 అంటే సింపుల్ గా చెప్పాలంటే CH2 వచ్చింది. CH2 అంటే ఎన్ ప్లేస్ లో ఎంత పెట్టాం? 1 పెట్టాం. ఎన్ ప్లేస్ లో 1 పెడితే ఏ ఫ్యామిలీ రావాలి? మీత్ ఫ్యామిలీ. కానీ చివరిలో మనకి ఏం రావాలి? మిథీన్ రావాలి. METHENE మిథీన్ వచ్చిందా లేదా? అంటే రెడ్యూస్ అయిపోయింది చూసుకోండి, అవునా కదా? అంటే ఎన్ ప్లేస్ లో 1 పెట్టిన ప్రతిసారి మీత్ అన్న వర్డ్తో స్టార్ట్ అవ్వాలన్నమాట.
అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్కైన్లోకి వచ్చేటప్పుడు చూడండి, మళ్ళీ ఈ n ప్లేస్లో 1 పెట్టండి, C1 H ఇంటూ 2n, 2 ఇంటూ 1, అవునా కదా, 2 ఇంటూ 1 ఎంత, 2, 2 మైనస్ 2 0, అంటే ఇది పాసిబుల్ అవ్వదు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టినప్పుడు 2 ఇంటూ 1 2, 2 మైనస్ 2 అది పాసిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టి చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే మళ్ళీ మొదటికి రండి, Cn అంటే C2 H 2n ప్లస్ 2 అంటే 2 ఇంటూ 2, అవునా కదా, 2 ఇంటూ 2 ఏమవుతుంది 4, 4 ప్లస్ 2 6, C2H6 వచ్చింది. అంటే n ప్లేస్లో 2 పెడితే, అంటే n ప్లేస్లో 2 పెడితే ఈత్ ఫ్యామిలీ వస్తుంది అనమాట, ఈత్ ETH. ఓకే, n ప్లేస్లో 1 పెడితే మీత్ ఫ్యామిలీ. ఓకే, n ప్లేస్లో 1 పెడితే మీత్ ఫ్యామిలీ, n ప్లేస్లో 2 పెడితే ఈత్ ఫ్యామిలీ. అప్పుడు ఏమవుతుంది C2H6 ఈత్ ఫ్యామిలీ కాబట్టి ETH, ఇదేంటి ఆల్కేన్ కాబట్టి ఈథేన్. ఇప్పుడు అర్థందా లేదా, ఈథేన్ అవుతుంది అనమాట. సేమ్ అదే ఫార్ములా n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి, అంటే C2H2n అంటే 2 ఇంటూ 2, అవునా కదా, అప్పుడు ఏమవుతుంది C2H 2 ఇంటూ 2 ఎంత 4 అవుతుంది, అంటే C2H4 అవుతుంది. అంటే ఇది దేనికి సంబంధించింది, ఆల్కీన్, అంటే ఇక్కడ ఏమవుతుంది ఈథీన్ అవుతుంది, అవునా కదా, ETHENE. అందుకే మీకు సఫిక్సెస్ చూడమన్నాను, అంటే n ప్లేస్లో 2 పెడుతున్నామంటే అది ఈత్ ఫ్యామిలీ, n ప్లేస్లో 1 పెడుతున్నామంటే అది మీత్ ఫ్యామిలీ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్కేన్స్లోకి రండి, మళ్ళీ n ప్లేస్లో ఎంత పెడుతున్నాం 2 పెడుతున్నాం, అంటే C2H 2n మైనస్ 2 అంటే 2 ఇంటూ n మైనస్ 2 అంటే C2H 2 2s are 4, 4 మైనస్ 2 2, C2H2. దీన్నే మనం అసిటిలైన్ గ్యాస్ అని కూడా అంటాం, అది వెల్డింగ్ పర్పస్లో వాడతాం, C2H2, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, C2H2 అంటే n ప్లేస్లో ఎంత పెడితే వచ్చింది 2 పెడితే వచ్చింది అనమాట. అంటే n ప్లేస్లో 2 పెడుతున్నాం అంటే ఏ ఫ్యామిలీ ఈత్, అది ఏ టైపు ఆల్కైన్ అంటే ఇథైన్, ETHYNE. అంటే మీథేన్, మిథీన్, మిథైన్, అలాగే ఈథేన్, ఈథీన్, ఇథైన్ అన్న n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే మీథైన్ది, ఈథైన్ది ప్రోప్, PROP అంటే సేమ్ ఇప్పుడు కూడా ఏమొస్తుంది ప్రోపేన్ అంటే ఆల్కేన్, ప్రోపీన్ అంటే ఆల్కీన్, ప్రోపైన్ అంటే ఆల్కైన్. ఇప్పుడు అర్థంది లేదా, అంటే n ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే ప్రోప్ ఫ్యామిలీ PROP. ఒకవేళ అది ఆల్కేన్ అయిందనుకోండి ప్రోపేన్ ఆల్కేన్, ఒకవేళ ఆల్కీన్ అయిందనుకోండి ప్రోపీన్, అవునా కదా, ఒకవేళ ఆల్కైన్ అయిందనుకోండి ప్రోపైన్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 4 పెడితే అది బ్యూట్ ఫ్యామిలీ, BUT. ఓకే, BUT అనే దాంతో బట్ అని చదవకూడదు, బ్యూట్ అని చదవాలి. ఓకే, BUT అనే దాంతో బ్యూట్ అనే ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది అనమాట. n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటే బ్యూట్ అనే ఫ్యామిలీతో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ ఆల్కేన్ అయిందనుకోండి బ్యూటేన్, ఆల్కీన్ అయిందనుకోండి బ్యూటీన్, ఒకవేళ ఆల్కైన్ అయిందనుకోండి బ్యూటైన్. అర్థమైందా లేదా. సో అలాగే n ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటే పెంట్ అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది, 5 అంటే పెంటేన్, పెంటీన్, పెంటైన్. అలాగే 6 ఉందనుకోండి హెక్సేన్, హెక్సీన్, హెక్సైన్. అలాగే సెప్టేన్, సెప్టీన్, సెప్టేన్. అలాగే ఆక్టేన్, ఆక్టీన్, ఆక్టైన్. అంటే ఆ n బట్టి మనకు మారిపోతుంది చూసుకోండి. n ఈజ్ ఈక్వల్ టు 1, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు 1 కనుక ఉంటే మీత్ ఫ్యామిలీ, n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఈత్ ఫ్యామిలీ, n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ప్రోప్ ఫ్యామిలీ, n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటే బ్యూట్ ఫ్యామిలీ. ఇప్పుడు వీటిని మనం కంప్లీట్గా ఎలా చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే మీథేన్ అంటే ఆల్కేన్, మిథీన్ అంటే ఆల్కీన్, మిథైన్ అది ఆల్కైన్. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఈత్ అంటే ఈథేన్, ఇథీన్, ఇథైన్ అంటే ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ప్రోప్ అంటే ప్రోపేన్, ప్రోపీన్, ప్రోపైన్. అలాగే n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే బ్యూటేన్, బ్యూటీన్, బ్యూటైన్ అంటే ఆల్కేన్, ఆల్కీన్ అండ్ ఆల్కైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటేన్ తీసుకున్నాం, బ్యూటేన్ అంటే ఎంత n ఈజ్ ఈక్వల్ టు 4 ఉండాలి, అవునా కదా, అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 అనుకో బ్యూటేన్, బ్యూటీన్, బ్యూటైన్. ఇప్పుడు బ్యూటేన్, బ్యూటీన్, బ్యూటైన్లో ఏది శాచురేటెడ్ అని చెప్పి అడుగుతుంటాడు ఎగ్జామ్లో, బ్యూటేనా, బ్యూటీనా, బ్యూటైనా, ఈ మూడిట్లో శాచురేటెడ్ ఏది. శాచురేటెడ్ అంటే ఏం చెప్పాను, ఆల్కేన్ మాత్రమే శాచురేటెడ్ అని చెప్పాను. అంటే ఈ బ్యూటేన్, బ్యూటీన్, బ్యూటైన్లో ఆల్కేన్ అనేది ఫస్ట్దే బ్యూటైనే అవుతుంది అనమాట. ఎందుకంటే బ్యూటేన్, ఆల్కేన్ ఆ రిజంబ్లెన్స్లో చూసుకోండి, అవునా కదా. రిమైనింగ్ 2 అంటే బ్యూటీన్, బ్యూటైన్ అన్సాచురేటెడ్. అర్థమైందా లేదు. అలాగే ఈథేన్, ఇథీన్, ఇథైన్ అందులో అన్సాచురేటెడ్ ఏదైనా అడుగుతుంటాడు. అన్సాచురేటెడ్ అంటే ఆల్కీన్, ఆల్కైన్ అంటే ఈథీన్, ఇథైన్. మళ్ళీ సాచురేటెడ్ ఏది, ఈథేన్ అంటే మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, పెంట్, హెక్స్, సెప్ట్, ఆక్ట్,
ఆల్కేన్. అంటే ఈ 10 మనకు గుర్తుండాలన్నమాట. అంటే n ఈజ్ ఈక్వల్ టు బట్టి మారుతూ ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు 4 ఉంటే బ్యూట్ ఫ్యామిలీ, n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ప్రోప్ ఫ్యామిలీ, n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఈత్ ఫ్యామిలీ, n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే మీత్ ఫ్యామిలీ. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఫైనల్గా చెప్పాలంటే హైడ్రోకార్బన్స్ ఒక్కసారి ఓవరాల్గా రివ్యూ చూసుకుంటే హైడ్రోకార్బన్స్ ఆర్ బేసికలీ డివైడెడ్ ఇంటూ saturated and unsaturated hydrocarbons. Saturated hydrocarbons, they will undergo substitution reaction, whereas unsaturated hydrocarbons, they will undergo addition reaction. So the best examples of saturated are alkane, and the best examples of unsaturated are alkene and alkynes. And the general formula for alkane is CnH2n plus 2, and general formula for alkene is CnH2n, and for alkyne is CnH2n minus 2. Okay, and these are the basic differences between the alkane, alkene and alkynes. And alkanes undergo substitution reaction, and whereas alkene and alkynes, they undergo addition reactions. Basing upon the n value, the alkane, alkene, alkane are going to be varied with the different names. For example, n is equal to 1, meat family, n is equal to 2, eth family, n is equal to 3, pro family, n is equal to 4, but family. And butane, butene, butane, propane, propene, propine, ethane, ethene, ethine, methane, methene, methine, pentane, pentene, pentyne, septane, septene, septine, octane, octene, octine. So like that, alkane, alkene, alkyne. So these are the basic differences between alkane, alkene and alkyne. So saturated, unsaturated, substitution reaction, addition reaction, single bond existence, double and triple bonds. So CnH2n plus 2, CnH2n and CnH2n minus 2. So this is a very, very important basic class. Try to understand and note down the important points. In the next session, we shall go directly with the lab activities. So good evening, have a nice day, take care.